19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయం సుపరిచితమైన మాట 41 మరియు 42 వచనాలు చదువుకుందాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రార్థన చేద్దాం. చూడండి, రాయిపోయినటువంటి ప్రార్థన చేద్దాం. దైవల తండ్రి, కనికర సంపన్నుడైన గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ మహాకనికరములకై స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మీ మహాకనికరమును బట్టి మా జీవిత ఆయుష్కాలాన్ని పెంచి మరో శుభదినపు పునరుత్థాన ఆరాధనలో మీకు సజీవులకు ఉంచి ఎక్కడెక్కడో తిరగకుండా మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు స్తుతిస్తూ, కన్న తండ్రి, ఈ మంచి సమయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించండి. అవసరమైన కొన్ని మాటలు హెచ్చరికలు ఉంది అయ్యా. మేము లేఖన కాంతిలో పరీక్షించుకొని చెప్పేది రాసులు విన్ననే ప్రియులమైన మేమందరం కూడా ప్రభువా మీకు సమాధానపడి మీరు ఇచ్చే జీవంలో బాధపంపులు పొంది అందులోనే ఈ స్థలం నుంచి వెళ్ళే ప్రభు కొరకు మమ్మల్ని దర్శించండి. కన్న తండ్రి, మా సహాయం అంటే దిగురండి. చదువుబడి లేఖన భాగాన్ని చేతులు అప్పగిస్తూ అయోగ్య రాసును కూడా దర్శించమని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మాకు కావలసిన కొద్ది మాటలు అనుగ్రహించండి. దేవా కనికరించండి. యేసునామమున ప్రార్థించిన వాళ్ళు శ్రద్ధ తెచ్చుకుంటున్నాము. క్రమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చదువుకున్నటువంటి లేఖన భాగమును మనము గమనించినట్లయితే యేసయ్య యెరూషలేమనే పట్టణమునకు సమీపించినప్పుడు ఆనాడు జరిగినటువంటి సంభవము, సందర్భము ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఎక్కడికండి? యెరూషలేమనే పట్టణమునకు. ఆ పట్టణంలో దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని పరిచర్య చేసే యాజకులు ఉన్నారు, అలాగే దేవుని మందిరం ఉన్నది. దేవుడే నివాసం ఉన్నటువంటి స్థలం అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రికగ్నైజేషన్ అనేది ఆ స్థలానికి ఉన్నది. ఏమండి, ఆ పట్టణం మనకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి చూశారు. చూసిన తర్వాత ఏడ్చారు. శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. అంటే ప్రియులారా, చూడడం తోడని దేవుని వైపు నుంచి జడ్జిమెంట్ కూడా వచ్చేసింది. చూడడం తోడనే జడ్జిమెంట్ వచ్చింది. అంటే చూస్తూ ఉంటే దానికి అర్థమైన సంగతి ఏంటి? ఈ పట్టణాన్ని చూసి ఏడవడం తప్ప ఇంకేమి దీని వలన నాకు ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది అని దేవుడు ఫస్టే ఆ సందర్భానికి జడ్జిమెంట్ చేసేసాడు. ఏమండి, అంటే దేవునికి ఉన్నటువంటి, యేసునాథునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆ సందర్భాలు మనకు చాలాసార్లు కనిపిస్తాయి సువార్తలు. ఒక సందర్భంలో దయ్యాలు యేసయ్యను పొగడే పనిచేస్తున్నాడు. సజీవుడైన దేవుని కుమారుడు సర్వోన్నతమైనటువంటి స్థలము లేకపోతే ఆ యొక్క మహిమ స్థలానికి మీరు దారి చూపిస్తారు. ఇతరత్ర ఆనాడు పౌలన్న సువార్త ప్రకటించే సందర్భాలు అపోస్తల కార్యాలు కానివ్వండి, ఇక్కడ మార్పు సువార్తలు కానివ్వండి,
యేసయ్య వాటిని ఎరిగి ఉండినందున. ఏమా మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త చాలా ఎలా ఉన్నారు. 34. ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. అంటే అవేం మాట్లాడితే చెప్పండి. ఒక సందర్భంలో మాట్లాడాయి. ఎక్కడ ఏమండి? దయ్యముల చేత పట్టబడినటువంటి ఒక వ్యక్తిని దర్శించే సందర్భంలో నజరేయుడైన యేసు దైవ కుమారుడా అని పిలుస్తూ అప్పుడే వచ్చేసారేంటి అని అక్కడ అంటే అర్థం ఏంటి? మీరు వస్తే నా పని అయిపోయినట్లే, మీరు రానంత కాలమే మీ ఇద్దరు ఎందుకని కూర్చుంటారు పక్క పక్కనే. మీరు రానంత వరకే మా కథలు, మా వ్యవహారాలన్నీ. అలాగే పౌలన్న కాలం మొత్తానికైతే ప్రియులారా యేసునాథునుకున్నటువంటి ప్రత్యేకత. కొన్నిసార్లు అక్కడున్న ప్రజలు ఆయన్ని గణపరిచారు, అక్కడ కూడా ఆయన కంట్రోల్ చేశారు. ఏదైనా మరి ఆయనకున్నటువంటి దైవ కుమారుడు అనే దాన్ని బట్టి కాదంలో పగలంతా పనిచేయడం, రాత్రంతా ప్రార్థన, బలివల పండుగ వెళ్ళి ప్రార్థన చేయడం, పగలంతా పనిచేయడం. అంటే రాత్రి సేకరించింది తేవడం, పగలు పనిచేయడం. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు పరిస్థితి ఏంటి? ఎంటీ అయిపోవడం. ఏంటి ఎంటీ అయిపోవడం? దైవశక్తి. తద్వారా సువార్త ప్రకటించాలన్నా, హెచ్చరిక చేయాలన్నా, దయ్యంలో వెళ్ళగొట్టాలన్నా, అద్భుత కార్యాలు సూచక్రియలు చేయాలన్నా, ఏ దినాహారం ఆ దినం పొందుకున్నట్లు దేవుని ప్రాణాలు దగ్గరించేసయ్యా. అందుకే మనం అనుదిన ఆహారం ఎక్కడి నుంచి పొందుకోవాలి? ఉదయకాలం అన్న అందుకు అవసరం. ఆ పూటకు ఆ రోజుకే సరిపోయింది. ఏ దినము ఆ దినమునకు చాలు, ఇంకంతే. అక్కడ వరకు అక్కడితో, తర్వాత మళ్ళీ నెక్స్ట్. యేసునాథుడు అలాగా ఆ శక్తిని, ప్రభావాన్ని తెచ్చుకోవడం అందరూ ఉన్నటువంటి ఒక కార్యం. ఆయన పట్టణాన్ని చూడగానే వివేచించారు, చూశారు, వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఏడ్చారు. ఏడ్చి ఒక మాట, నీవును ఈ నీ దినమందైన, నీవును ఈ నీ దినమందైన. ఈ మాట మనం ప్రతిరోజు మన మీద మనం అప్లై చేసుకోవాలి. మనకు దేవుడు ఇచ్చిన ప్రతి దినం అది నీ దినం. అని నీకు వచ్చే ఎవరి ఫ్రెష్ డే, ప్రతిరోజు అనేది కూడా దేవుడు నీకు ఇచ్చిన దినము, అది నీ దినము. రేపు లెక్కలోని తీసుకునేటప్పుడు నీ దినముల గురించి, నా దినముల గురించి అడిగేటప్పుడు అవి ఎవరి దినములు? నాకివ్వబడిన దినాలు, నీకివ్వబడిన దినాలు. ప్రతిదీ నీ దినమే. ఎవరి దినాలు వారు ఏ విధంగా వాడుకుంటున్నారు. ఈ నీ దినమందైనను అని ఆనాడు యెరూషలేము పట్టణానికి వెళ్ళి యెరూషలేము ప్రజలను గురించి మాట్లాడుతున్నారు. అదే మాట మన మీద అప్లై చేసుకుంటే ఆధ్యాత్మిక సంబంధమైన యెరూషలేమైన మనం కూడా అప్లై చేసుకుంటే మనకు ప్రతిదినము మన దినము, మనకు ఇవ్వబడిన దినము. ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీడల నీకు ఎంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులను
తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ప్రియులారా, ప్రతి దినం అప్పుడు నీ దినాలు నీకు, నా దినాలు నాకు, ఎవరి దినాలు వాళ్ళకి దేవుడిచ్చి ఆయన కోరుకునేది ఏంటి చెప్పండి? అక్కడే ఉన్నది, సమాధాన సంబంధమైన సంగతులు. నువ్వు ఏది నేర్చుకున్నా, ఏది తెలుసుకున్నా ఇచ్చి కోరేది ఏంటి చెప్పండి? ఇప్పుడు సంగతులు ఏంటి అర్థమేంటి? ఉపదేశం విన్నావా? అమ్మ వినండి అమ్మ, ప్రతి మాట వినండి. ఉపదేశం వింటున్నావా? ఏదైనా ఒక పరిస్థితి నీలో నువ్వు ఫేస్ చేస్తున్నావా? అనుకోకుండా ఒక కొత్త ఆలోచన నీలో అలాగ తర్జన భర్జన జరుగుతుందా? ఏదో జ్ఞానంలోనికి వెళ్ళావా? సన్న బైబిల్ చదువుతుండగా ఎక్కడో పాయింట్లు అది హైలైట్ అయ్యి అది మనసు దొరుకుతుందా? కొన్నిసార్లు ఒక్కొక్క పాట మైండ్లోకి వచ్చింది అనుకుంటే చల్లారి పడుకుంటే అమ్మయ్య పడుకుని పోయిన అనేవరకు ఉంటుంది. అమ్మయ్య అనుకుని పడుకుని లేచే కాదు, తెల్లారి ఎక్కడ మళ్ళీ ఆ పాట మళ్ళీ మైండ్లోకి వస్తుంది. అలా ఉంది ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అని నేను ఒకటి అంటే అలాగే బావదప్ప నేను ఒకటి ఉన్నానేమో. పదే పదే ఎందుకంటే అక్కడ ధ్యానం చేయాలి, ఆలోచన చేయాలి. సంగతి ఏదైనా కానివ్వండి, అది సమాధాన సంబంధమైన సంగతి. ఒక హెచ్చరిక వచ్చింది ఈ దినం నీకు, నాకు వచ్చింది. ఒక సంగతి నీ బ్రతుకులో, నా బ్రతుకులో ఏర్పడింది. ఏదైనా యాక్సిడెంటల్గానే వస్తాయా, లేకపోతే ఏమైనా నువ్వు ఏమైనా టైం టేబుల్ వేసుకుంటూ వస్తాయా? ఇది సైన్స్ పీరియడ్, ఫలానా టీచర్ వస్తుంది, ఇప్పుడు కాలేజీకి వెళ్తారు కదా, ఫలానా లెక్చరర్ వస్తాడు అనేది ఏమైనా ఉంటుందా? మన టైం టేబుల్ దేవుని చేతిలో ఉంది కనుక ఆ టైం టేబుల్ ప్రకారంగా ఇంట్లోనో, హాస్పిటల్లోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, వంట చేసేటట్టుగా ఎక్కడో ఒక దగ్గర ఉంటామండి. సో దేర్ ఆల్ అవన్నీ కూడా యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్, అవర్ లైఫ్. మన లైఫ్లోకి ఇవన్నీ ఎట్లా వస్తాయంటండి? యాక్సిడెంటల్గానే. దేవునికి ఆ దేవుడు చాలా స్పష్టంగా ఇస్తారు, మనం ఫేస్ చేసేది యాక్సిడెంట్లు. ఆ సంగతి ద్వారా దేవుడు కోరేది ఏంటో తెలుసా? సమాధాన సంబంధమైన సంగతి. అది ఆ పరిస్థితి, ఆ సందర్భం ఏంటో సమాధాన సంబంధమైన అంటే పై సంగతి చూడాలి. ఆ పట్టణపు పరిస్థితిని చూసినప్పుడు దేవుడికి ఏమొచ్చింది? చూసినందుకు ఏడుపు వచ్చింది. మొదటి విషయం, అలల మీద తేలియాడే సంగతి. లోతుకెళ్తే ఏడవడం తప్ప నేను చూశాక ఇంకా నాకు అర్థమైంది ఏమీ లేదు అంటే భవిష్యత్తును కూడా చూసి రెండో విషయం కూడా దేవుడు అక్కడ తెలియజేస్తాడు. ఏడవాల్సినటువంటి పరిస్థితి దేవునికి వచ్చిందంటే వ్యాపారానికి ఏమి దేవునికి నష్టమా? దేవునికి ఉన్నటువంటి ఏమైనా కొంత ఆస్తి ఏమైనా తరిగిపోతుందా? కొంచెం చదువుకుంటే తల్లలే ముందుకలే ఆస్పాతం తగ్గిపో, ఆయనకేం నష్టం కాదు. ఏడ్చేది ఎవరి కొరకు తెలుసా? దేవుని ప్రజల కొరకు. ఇలాంటివన్నీ అర్థం కావడం కొరకు దేవుడు కుటుంబ వ్యవస్థను పెట్టారు. పోయి కుటుంబ వ్యవస్థ పెట్టే ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు చెప్పే ఎమోషన్స్ అన్నీ కూడా మన జీవితంలో ఫేస్ చేస్తాం. పిల్లల కొరకు కన్నీళ్ళు గార్చి దుఃఖపడి ఏడ్చే తల్లులు తండ్రులు లేరా? ఒక మంచి తల్లిదండ్రులు లేని కుటుంబ వ్యవస్థలో బాధపడే పిల్లలు, అయ్యో మా జీవితాలు నాశనమై ఏడ్చే పిల్లలు లేరా? ఏమండి, ఇక్కడ దేవునికి ఏదో నష్టము అని కాదండి. నా స్వరక్తం నుంచి కొనుక్కున్నటువంటి దేవుని సంఘం తన పరిస్థితి చూస్తే నాకు ఏడుపు వస్తుందని ఏడుస్తుంది. ఏంటి ఏడుపు కారణం? ఏంటి? సమాధాన సంబంధమైన సంగతులు ప్రతినిత్యం మన ముంగిటకు, మన బ్రతుకుల ముందుకు తీసుకొస్తున్నారు దేవుడు. ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసిన వెంటనే దాన్ని ధ్యానంలోనికి తీసుకువెళ్తే నీకు అర్థమయ్యే సంగతి ఏంటో తెలుసా?
ముందు నేను దేవునితో సమాధానం పడాలి. అక్కడ కరెక్ట్ కాదు కనుకనే ఇక్కడ నేను నాకు ఈ గాయం, ఈ గుండె నేను కరెక్ట్గా పెట్టేసుకున్నాను అనుకోండి, మిగతా నేనే కన్ఫ్యూజ్ కానవసరం పని లేదు. ఏ గుండె తిన్నగా కాజా వచ్చి కూర్చుంటుంది. దేవునితో సమాధానం భక్తునికి సెట్ అయిపోతే పైన నీ కుటుంబ వ్యవస్థ, నీ ఉద్యోగ వ్యాపారాలు, నీ భవిష్యత్తు, నీ కుటుంబము, నీ పిల్లలు, వారి యోగక్షేమాలు, నువ్వు తలపెట్టాల్సిన కార్యాలు సజావు వాటిని ఎలాగా ఎదుర్కోవాలో, జయాన్ని చూడాలో, ప్రతిదీ గుండి పక్కన వచ్చి కాజా కూర్చున్నట్టు ఆర్డర్ ప్రకారం దేవుడు కూర్చోబెడతారు. దేవుని స్తోత్రం. అంటే ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఇదే సంగతి. నీకు దేవునితో కరెక్ట్ ఉన్నదా లేదా? అసలు ఆయనతో కరెక్ట్ కానప్పుడు మిగతా నీకు ఎన్ని సంగతులు తెలిసిన, ఎన్ని విషయాలు తెలిసిన, ఈ లోకంలో ఎంత ప్రముఖురాలువైనా, ప్రాముఖ్యతలు ఉన్నా అవి ఇంకెంతో పనికిరావండి. లోకస్తునికైతే దేవునితో సమాధానం లేదు. దేవునితో సమాధానం కలిగిన వాళ్ళం కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్నే పట్టించుకోవాలి. ప్రియులారా, యేసయ్య జీవితంలో 33.5 సంవత్సరాలు ఈ సందర్భాన్ని చూస్తే ఆయన 2 సార్లు కన్నీళ్ళు పెట్టిన సందర్భం కనిపిస్తుంది. ఒకసారేమో లాజరు గారి సమాధి దగ్గర, రెండవసారి పట్టణంలో సమీపించినప్పుడు. ఇదే చెప్పుకుంటాం కదా. ఆనాటి ఇశ్రాయేలీల జీవితాల్లో కానివ్వండి, మన జీవితాల్లో కానివ్వండి, లెక్కలేనన్ని సార్లు దేవుడు మన పక్షంగా మనల్ని చూస్తూ, మన బ్రతుకుని చూస్తూ, సహవాసంగా వావరాలుగా చూసి, ఇండివిజువల్గా నిన్ను నన్ను పట్టించుకుంటూ ఏడ్చిన సందర్భాలు ఒకసారి 2 సార్లు కాదండి. ఏమి నష్టం వచ్చింది ప్రభువా అని అంటే నష్టమేం లేదు. ఆయనకేం నష్టం? ఏమండి, ఆయనకేమి లోపం ఉన్నది? నీకు నాకు జరగాల్సిన మేలు జరగనందు చేత అదొక దుఃఖం, అదొక గాయం. దేవునికి ఎన్నో మారులు ఆయన మన కొరకు ఏడుస్తూ ఉన్నారు, కన్నీళ్ళు కారుస్తూ. సరే, ఏదో ఇంకొక వచనం దొరికింది, దాన్ని బేస్ చేసుకొని మనల్ని అందరినీ ఏదో అంతలా ఇరికించేదో మెస్మరైజ్ చేసేదో చేద్దామని ప్రయత్నిస్తున్నట్టున్నాడు అని అనుకుంటే కొంచెం కాంటెస్టువల్గా కూడా అక్కడ కనిపించే సందర్భం ఏమిటంటే, నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడింది. అక్షరార్థంగా అక్కడ ఉన్నటువంటి కాంటెంపరీ సందర్భం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ఎందుకు సమాధాన పడట్లేదు? ఇచ్చిన అవకాశాలు ఎందుకు కాలు రాస్తున్నారు, పాడు చేసుకుంటున్నారంటే దేవుడే అంటున్నారు, బాబు నీ కన్నులు అక్కడ ఏం చేయబడి ఉన్నవి? ఏమా, నీ కన్నులకు అవి మరుగు చేయబడి ఉన్నవి. అంటే మరుగు చేసింది ఎవరు? దీని వెనక నేపథ్యంలో ఎవరి తాలూకు పని? అక్షరార్థం ఉన్న సందర్భం తీసుకుంటే అదేమో అన్యజనాంగాలమైన నీవు నేను మనమందరం రక్షణ పొందేదాని కొరకు ఇశ్రాయేలీలకు తాత్కాలికంగా కొంతకాలం పాటు ఏం చేశారు? అది కన్నులకు మరుగు చేశారు. ఏ సంగతిని? సమాధాన సంబంధమైన సంగతులు, కారకుడైన యేసునాథుడు, తత్వారిస్తున్న మేలులు వారికి అర్థం కాని విధంగా మరుగైనటువంటి స్థితిలో కన్నులు మరుగు చేయబడిన స్థితులు ఎవరున్నారు? ఇశ్రాయేలు జనం. అక్షరార్థంగా అదిగనన్నా అక్కడ ఉన్న సంగతి అదైనప్పుడు మా మీద ఎలా రుద్దేస్తావు అని ఒకవేళ అంటే ప్రియులారా, అది అక్షరార్థంగా ఉన్న సందర్భమే. కానీ ఇలాంటి సందర్భాలు ప్రతినిత్యం వారి జీవితాలలో, మన జీవితాలలో ఎదురవుతున్నాయి. ఎదురయ్యే ప్రతిసారి కూడా ఆయన కోరేదేంటి? మనం సమాధానపడాలి. దేవుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఇంకోరో చెప్పుకున్నాం కాబట్టి. ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని మనం ఇర్మియా ప్రవక్త గ్రంథంలోనికి వెళ్ళి 13వ అధ్యాయం దగ్గరకు ఒకసారి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక చక్కని సంగతిని
చదువుకొని ముందు వెళ్దాం. ఇర్మియా ప్రవక్త గ్రంథం 13వ అధ్యాయము. వీళ్ళరా దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతాను చూడండి. 11లో నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ, యూదా వంశస్థులనందరినీ. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇప్పుడు వరకు ఏ ప్రజల గురించి చెప్పుకున్నాము? ఆ ప్రజల గురించే చెప్తున్నారు. ఆ ప్రజల ద్వారా దేవునికి ఏం కలగాలో, దేవునికి కీర్తి రావాలి, స్తోత్రాలు అర్పించబడాలి, దేవుని నామానికి మహిమ రావాలి. ఆ వచ్చే దాని కొరకు దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఒక భక్త సమాజాన్ని దేవుడు పడుతూ ఉన్నాడు. దేవుని యొక్క నిర్ణయ కాలంలో ఈ రెండు మందలు ఒక గుంపు అయ్యాయి, ఒక మంద అయ్యాయి. మనం కూడా అందులోనే ఉన్నాం. వారిని కూర్చొని మనని కూర్చొని ఇదే సంగతి. మన ద్వారా దేవునికి కీర్తి ఆరోపింపబడాలి, స్తోత్రములు చెల్లింపబడాలి, ఆయన ఘనమైన నామమునకు మహిమ రావాలి. ఇందు నిమిత్తమే నిన్ను నన్ను ఆయన రక్షించుకొని, ఆనాటి అక్షరార్థమైన యూద జనము, ఇశ్రాయేలు జనాంగం, ఆధ్యాత్మిక సంబంధమైన ఇశ్రాయేలు యూద జనాంగమైన మనము అని చెబుతూ, నడికట్టు నరును నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. నడికట్టు నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని. నన్ను అంటియుండ చేసి తిని అంటే అర్థం ఏంటండి? ఒక మనిషికి నడికట్టు, ఒక అమ్మాయికో లేకపోతే బాలింతరాలకు కడతారు. అలాగే బలం కొరకు పనిచేసేటటువంటి వాళ్ళు గట్టిగా నడుము బలంగా ఉండేదాన్ని కూడా కడతారు. ఆ నడుము అని మళ్ళీ సైడ్ ఐటమ్ పెట్టుకుని మళ్ళీ సందేశాలు మారిపోతుంది. నడుము అనేది ప్రక్కన పెట్టండి. మెట్టుకైతే మాత్రం నడికట్టు నడుము కడతారు కదా. అలాగే నడికట్టుగా మనమే వెళ్ళి దేవునికి అంటుకునే విధంగా, ఆయన కొంచెం అంటి ముట్టినట్లు, దూరంగా పట్టి పట్టినట్లు, అప్పుడప్పుడు అన్నట్టు కాదండి. నడికట్టు కడితేనట్లు కట్టాలి. చొక్క ఫ్రీగా ఉంటుందండి, ప్యాంటు కూడా ఫ్రీగానే ఉండాలండి. కానీ నడికట్టు మాత్రం ఎలా కట్టాలి చెప్పండి? ఊపిరాడకుండా కట్టాలి. అంటే గట్టి టైట్ కట్టాలి. చాలా గట్టి ఒత్తుగా అంటుకొని ఆనించి గాలి దూరడానికి కూడా ప్రవేశం లేకుండా టైట్గా. మనకంత అవకాశం దేవుడు ఇచ్చారంటే, దేవుని ప్రజల ఇశ్రాయేలులకు, యూదులకు దేవుడు ఏమి అవకాశం ఇచ్చారు? నడికట్టును నడుముకు కట్టినంత, అంత టైట్గా చక్కగా, మధ్యలో ఏం దూరడానికి అవకాశం లేని విధంగా అవకాశాలు నేను ఇచ్చానని ఎవరు అంటున్నారు? దేవుడు ఇచ్చారంట. ఆ మాట కూడా మనం ఒకసారి చిన్న ధ్యానం చేస్తే మీకు అర్థమవుతుంది. అవకాశములు దేవుడు ఇచ్చాను, ఎంతవరకు వాటిని పుణికిపుచ్చుకున్నామో మన ఇంగితానికి దేవుడు వదిలేశాడు. ఒకవేళ దాని మీద చిన్న వివరణ కావాలంటే తెలిసిన మాటలే ప్రస్తుతం ఏం చెప్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, 4వ అధ్యాయం మత్తయి సువార్త 24 నుంచి చదివితే, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు? స్వస్థత కొరకు. వాళ్ళ అవసరం ఎరిగి దేవుడు ఏమి చేశాను? స్వస్థపరిచాను. వచ్చినందుకు వాళ్ళకి ఫలితం వచ్చిందా లేదా? చేసినందుకు చేత దేవుని నామానికి మహిమ వచ్చిందా లేదా? మన ఇంటర్ప్రిటేషన్లో సక్సెస్ అయిందండి మీటింగ్.
వాళ్ళ అవసరాలు వచ్చారు, తీర్చబడ్డాయి, అద్భుతం జరిగింది. యేసునాథుడు వారు వీరనకుండా ఆ యొక్క సిరియా దేశం అంతట్లో వచ్చినటువంటి వారందరికీ అవసరమైన కార్యాలు చేసి వారందరినీ స్వస్థపరిచారు, దయ్యాల నుంచి విడిపించారు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేశారు. తర్వాత మాట గలిలియా, దెకపొలి, యెరూషలేము, యూదేయును ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి మరి కీర్తి బయటకు వెళ్ళింది. చుట్టుపక్కల తండోపతండాలు వచ్చేస్తున్నారు. రండి, మీ సమస్య తీరుతుంది, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు కలుగుతాయి, దయాల చేత పట్టింపబడిన వారు, పీడింపబడుతున్న వారు విడిపించబడతారు అని ఆ కీర్తి ఆ నోట ఈ నోట ఆ చుట్టుపక్కల అన్ని దేశాలకు ప్రాంతాలకు వ్యాపించగానే తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. మినహాయించుకోండి, యేసయ్య ఏం చేస్తున్నా అందరినీ స్వస్థపరిచే కార్యం సక్సెస్ అయిపోయింది కార్యం అని అనిపిస్తుంది మనకు. వారి అవసరత నిమిత్తం వచ్చారు, అవసరము తీరింది. కానీ యేసయ్య ఆ అవసరం తీర్చడానికి మాత్రం రాలేదండో. నా అవసరము తీరింది, స్వస్థత వచ్చిందని వెనక్కి వెళ్ళిపోతున్నారు జనాలు. ఇంకొకరికి చెబుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. ప్రతిదినం మీటింగ్ సక్సెస్ అవుతుంది, ఆ కీర్తి ఆ ప్రదేశం అంతా వ్యాపిస్తుంది. ఏమని? దయ్యాలను వెళ్ళగొడతారు, సూచక్రియలు జరుగుతాయి, స్వస్థతలు వస్తాయి, రోగాలు బాగుపడతాయి. అంతేకాదు, ఆయన ఎంత పెద్ద ప్రసంగం చెప్పినా ముగింపులో మాత్రం అంతకు డబ్బులు మంచి బోధన పెట్టి పంపిస్తారు. ఏ బాధ లేదు అని ఈ కీర్తి నడిచింది. అదంతా జరిగిన తర్వాత యేసయ్య వైపున్న సంగతి 5వ అధ్యాయంలో చెబుతున్నారు. ఆయన ఆ జన సమూహముల నుంచి వచ్చి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు, జన సమూహాలు ఎక్కడుండిరి? కొండ దిగువన ఉన్నారు. యేసయ్య ఎక్కడున్నారు? కొండ పైన ఉన్నారు. యేసయ్యతో పాటు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. జన సమూహాలు ఎక్కడున్నారు? కొండ దిగువన ఉన్నారు. యేసయ్య దగ్గరికి వీళ్ళు ఎందుకు వచ్చారు? వారికి ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి వచ్చారు. అవసరాలు తీరాయి కదా, ఈ అవసరం కాదు, అసలు అవసరం తీరుస్తాం రండి అని యేసయ్య ఎక్కడికి ఎక్కారు? కొండ ఎక్కాడు. కొండ అయితే మేము ఎక్కాం, మా అవసరాలు తీరిపోయాయి కదా. ఎక్కడ తీరిపోయి? కొండ కిందనే. అసలైన అవసరం యేసయ్య తీర్చాలంటే ఈ అవసరం తీరేవారు ఎక్కడికి ఎక్కాలి? కొండ మీదకి ఎక్కాలి. అక్కడికి ఎక్కితే దేవుడు అనుకున్న కార్యం జరుగుతుంది. కొండ దిగువన అయితే మన అవసరాలు తీరుతాయి. మనం స్కాన్ చేసి అవసరం అనుకొని మన ఏమండి మానవ సంబంధమైన ఆలోచన విధానం వరకు మన ఆలోచనలన్నీ కొండ దిగువ ఆలోచనలే, మన కోరికలన్నీ కొండ దిగువ కోరికలే. మనకున్న తలంపులు, మన భక్తి, మన వెంటాడడం, మన ప్రార్థన జీవితం. ఇప్పుడు మీ ప్రార్థన ఎవరి ప్రార్థన? అప్పుడప్పుడు కొంతమంది ప్రార్థన రికార్డ్ చేసి వినిపించేద్దాం అనిపిస్తుంది నాకు. ఎందుకలాగా అనిపిస్తుందంటే పైదానికి కింద ముక్కకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా? ఎప్పుడు హల్లెలూయా అనాలి, ఎప్పుడు స్తోత్రాలు అనాలి. ప్రభువా గొప్ప బాధలో ఉన్నాను, మీకు వందనాలు. ఏ ఉద్దేశంతో అన్నావు? బాధ నుంచి విడిపించాడు ప్రభువా, కష్టంలో ఉన్నది అమ్మాయి, స్తోత్రాలు అని అన్నావు. ఆవిడ కష్టంలో ఉంది, స్తోత్రాలా? ఆవిడ కష్టంలో ఉంటే స్తోత్రాలు ఏంటి? అయ్యా నాకు ఈ కష్టం ఇచ్చినందుకు దాని ద్వారా ఏం పాట నేర్పిస్తావో స్తోత్రం అని ఆవిడంటే ఓకే. ఆవిడ కష్టం వచ్చినందుకు ప్రభువా మీకు స్తోత్రం నువ్వు అన్నావు అనుకో, నేను ఎలాగ అర్థం చేసుకోవాలి? నేను ముందేం చెప్పాను, అది మర్చిపోతాను నేను. ఆ కొండ ఎప్పుడు ఉంటుంది, ఏదో ఉంటుంది మెయిన్ పై. ఏంటంటే మన తాలూకా ఆలోచన విధానం, అది ప్రార్థన అనేది అసలు రికార్డ్ చేసుకుంటాను. మీ ప్రార్థన మీద రికార్డ్ చేసుకొని మళ్ళీ వినండి ఒకసారి. కొండ ఎక్కిన ప్రార్థనే ఉండదు. నన్ను మీ ఆవిడ మా పిల్లలు తీసుకుంటారు బాగా ఎప్పుడు వెళ్ళకపోతే నాకే వాళ్ళ పని ప్రవర్తన పని చేసుకుంటాం. పాతగా ఏం పని లేదు, ఖాళీ ఉంటాడు కదా.
రాత్రి సర్దుకున్నా, వర్షం పడితే నీరు వచ్చేసి ఎంత పడాలో తెలియదు. నాకు నిన్నే కొండెక్కే ప్రార్థన చేసేవాడు ఏం ప్రార్థన చేస్తాడంటే అది చేస్తాడు. పట్టణమును సమీపించినప్పుడు చూసి నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటో సమాధాన సంబంధమైన సంగతి తెలుసుకోవాలంటే నాతో సమాధానం పడాలి. నేనుండు స్థలంలోనికి నీవు రావాలంటే, నేను ఇవ్వదలుచుకున్న అసలైన ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే, నేనేదో అనుకున్నాను వచ్చాను, నాకు జరిగిపోయింది, నేను వెనక్కి వెళ్ళిపోతాను ప్రభువా అనే వాళ్ళందరూ కొండ కింద ఉండిపోయారండి. మీ అవసరం కొద్ది వచ్చారు, మీ ఆకలి దాహం తీర్చాను, మీకున్న శ్రమ నుంచి విడిపించబడ్డారు. ఓకే, అసలు నేను వచ్చింది అందుకు కాదన్నమాట. రోగు కొరకు వైద్యుడు వచ్చినట్టు, పాడైన దాన్ని బాగు చేసేదాని కొరకు, అలాగే పాపలను పిలువ వచ్చింది కనుక దాని కొరకు నేను వచ్చాను కనుక రండి. ఇప్పుడు ప్రజలంతా జనసమూహం కొండ కింద ఉన్నారు. యేసయ్యతో పాటు ఎక్కిన వాళ్ళు ఎవరు? కొన్ని శిష్యుల సంగతి కూడా చూద్దాం మనం ఒకసారి. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. మరి సిచ్యువేషన్ అలాంటిది పాస్టర్ గారు. ఆ టైంలో దొరికినట్టు ఒకటే సిరివేసేయడమే, చెదకొట్టేసి ఏసైతో పాటు గుంపును మొత్తం ఏం చేయాలి? దొరికినట్టు కనుక మరి ఆ మాత్రం దూరం అనేది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని మనము కొంచెం దానికి అన్వయింపించుకోవచ్చు. కానీ నేను ఇచ్చే అన్వయింపు ఏంటో తెలుసా? అన్నీ బాగున్నప్పుడు ఇశ్రాయేలీలు భజన చేశారు, మనం కూడా చేస్తాం. నీ భజనలు, నీ స్తోత్రాలు, నీ ఆరాధనలు ఎప్పుడైనా అయ్యగారు పిలిపిస్తే ఎప్పుడేస్తారు తెలుసా? శుభ్రంగా ఎండిపోయి రూపాయి డబ్బులు లేనప్పుడు పిలుపుతుంటారు. అది నీ పరీక్షా కాలం, జాగ్రత్త. అనుకూలమైన కాని పరిస్థితులు ఉండినప్పుడే నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తుంటాడు. ఇక్కడ నీ సాక్రిఫైస్ మైండ్ ఏంటి అసలు? అబ్రహాము గారు దేవుని గురించి వివరించారు ఏమని? లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని మార్చే దేవుడు అని ఇంటర్వ్యూకి వచ్చిన ఆవిడ మైక్ ఇస్తే చెప్పాడు ఆయన. ఆ మాట నువ్వు ఎందుకు చెప్పవు? నీ చేత నా చేత చెప్పించేదాని కొరకు ఆ సిచ్యువేషన్లో నీకు అవకాశం ఇచ్చి శూన్యములో సమస్యను సృష్టించిన దేవుడా ఇప్పుడు ఎందుకు చెయ్యవు అని అడుగుతావా? ఇలాంటప్పుడు మేము ఎక్కడ ఇస్తాం బ్రదర్ అని అంటావా? అంటే 190 మంది ఇదే పని చెప్తారు. ఏం సమాధానం చెప్తారు? బ్రదర్ గారు ఇప్పుడు ఎక్కడ అవుతుంది? బ్రదర్ గారు ఇప్పుడు అవ్వదు. బ్రదర్ గారు ఇప్పుడు అవ్వదు సార్. ఆ మరుసటి రోజు వారం తర్వాత ఒక సమస్య ఇంట్లో వచ్చిందనుకో, అప్పుడెక్కడ చూస్తాయి డబ్బులు? అప్పుడు పరుగునైనా వస్తాయి. ఎందుకంటే ఇంట్లో గాయం, ఒంట్లో బాధ, ఇంట్లో కష్టం. అంటే మీకైతే ఒక దేవుని పని అంటే అది ఏం చెక్ పాయింట్? దేవుని పరీక్షా కాలం అది. దొరికినట్టు సిరివేసే టైంలో మరి పేతురు గారు ఆ మాత్రం డిస్టెన్స్ పెట్టుకోకపోతే ఎలాగో బ్రదర్ అని మీరు అనొచ్చు. నేనన్న అన్వయింపు ఏంటో తెలుసా? అన్నీ బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఆ టైంలో కూడా నీ వెంబడింపు ఎలాగున్నది అని చెక్ చేయడం కొరకు ఆ సిచ్యువేషన్ దేవుడు. అందరూ పారిపోయారు. పేతురు ఎక్కడున్నాడు? వెంబడిస్తున్నాడు కానీ ఎక్కడ? దూరముగా. మరి దగ్గర ఉన్నది ఎప్పుడు? అన్ని బాగున్నప్పుడు. దూరంగా ఎప్పుడు? పరిస్థితులు ప్రకటించినప్పుడు. పరిస్థితులు బాగున్నప్పుడు నీ సాక్ష్యం దేవునికి అక్కర్లేదు. అప్పుడు ఇశ్రాయేలీయులు మన పితరులు భజన చేశారు, మనము చేస్తాము.
పరిస్థితులు అస్తవ్యస్తంగా మారిపోయి చిమ్మ చీకటిగా మారిపోయినప్పుడు నీ నోట్లో స్థుతి వస్తుందా, ఆరాధన భావం వస్తుందా, దేవుడు అంటే తెగించి ముందుకు అడుగు వేద్దామనే మైండ్ సెట్ వస్తుందా అని చెక్ చేసేటప్పుడు ప్రథమ శిష్యుడండి, ప్రముఖుడండి, ఒకప్పుడు కొండెక్కిన ఆయనండి. కొండెక్కిన తర్వాత శిష్యులు మళ్ళీ 2 భాగాలు అయిపోయారండి. అందరూ కొండెక్కేవారు, మళ్ళీ కొండ నుంచి మరో జాగ్రత్త తీసుకెళ్ళారు ఆయన. యోహాను, పేతురు, యోహాను, యాకోబుల్ని ముగ్గురిని పట్టుకెళ్ళేవారు. రిమైనింగ్ 9 మంది వేరే ప్లేస్. ప్రజలేమో కొండ కింద, 9 మంది ఒక దగ్గర, ముగ్గురు ఒక దగ్గర. ఆ ముగ్గురికి మళ్ళీ ఒక చెక్కింగ్ అయింది. ఒక చెక్కింగ్ వచ్చేటప్పుడు పేతురు గారు కూడా వెంబడిస్తున్నారు. ఎక్కడ? యేసయ్య వెనకాలే ఉన్నారు, కొంచెం దూరంగా. ఆ ముగ్గురులో యోహాను గారు కూడా ఉన్నారండో. ఆయన ఎవరు? ఆ టైంలో కూడా యేసయ్య దగ్గరే ఉన్నారు. దానికి ఒక కారణం ఉందిలేండి, ఆయన బంధువు ఒకటి. యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి మనం గమనిస్తే, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు? యోహాను గారండి. ఎవరండి? రొమ్మున 21వ అధ్యాయం కూడా చూడండి, యోహాను సువార్త. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని. ప్రభువా, ఒక మాట అండి, అక్కడేమన్నారు? ఆయన రొమ్మున ఆనుకొనొచ్చు కంటిన్యూషన్ అక్కడ ఉంది కదా, ప్రజెంట్ కంటిన్యూషన్. ఆనుకొనొచ్చు, అది సమయమా సందర్భమా అప్పుడో ఇప్పుడో నాకు అనవసరం. వేసే దొరికితే చాలు. వాహనకు లక్షణం ఏంటి? చిన్నపిల్లలు చేతులు ఇచ్చి అమ్మను అందరికి ఎక్కేస్తారు కదా, చెట్టు ఎక్కినట్టు. అలా ఇక్కడేమైనా ఉంది? ఎక్కడ ఆ పంక్తి ఏం పంక్తి? అది భోజనం దగ్గర కూర్చోరు కదా, అందరు భోజనం పని చేస్తుంటే ఈయన మళ్ళీ ఎక్కడికి ఎక్కిపోతున్నాడు? మళ్ళీ చెక్క ఎక్కిసి మళ్ళీ యేసే తన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రేమించిన పిల్లరా అంటే అవకాశం దొరికితే ఎక్కడికి వెళ్ళిపోతాడు యోహాను గారు? గుండెకాయ దగ్గరికి వెళ్ళి దేవుని గుండెల్లో ఉన్న స్వరాన్ని కూడా వినేసి అది అలవాటుగా కొంతకాలం చేసుకున్న తర్వాత గాలి తగలకపోయినా కొంతమంది ఫ్యాన్ తిరిగితేనే నిద్ర వస్తుంది. అలాంటి ఎవరైనా ఉన్నారా? ఉన్నారే? గాలి తగులుతుందా లేదా అనవసరం, ఫ్యాన్ తిరిగే సౌండ్ ఉందా లేదా, మా బాబు అరిష్టని పడుతుంటాడండి అని ఎప్పుడైనా వెళ్ళలేదు అక్కడ? గాలి తగిలిన అనవసరం సార్, ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ అలాగే యోహాను గారికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో చెప్తాను. ఆ సౌండ్ అనుకోకపోతే భోజనం తర్వాత చేస్తారు, యేసయ్య ఉన్నారు కదా, రొమ్మును ఆనుకొని ఆ స్వరానికి అలవాటు ఎడిక్ట్ అయిపోయాడు. దేనికి ఎడిక్ట్ అయిపోయాడు? కొంతమంది భక్తులకు దేవుడిని పిచ్చేందుకో తెలుసా? దావీదు గారి కీర్తనలు ఎప్పుడు తల్లి ఎప్పుడు తెల్లారుతుంది, పడుకోవచ్చు కదండి ఒకలా ఇద్దరు భార్యలు.
మహారాజు అండి, ఎన్ని బాధ్యతలండి, తెల్లారు ఎన్ని పీపులేట్లు, ఎన్ని బాధలు ఉంటాయి. ఎప్పుడు ఎప్పుడు తెల్లాం దొంగోడు ఎప్పుడు చీకటి అవుతాను ఆడన్నట్టు దావీదు గారికి. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుడు దొరుకుతాడు. యోహాను గారు కొనిపించాడు, అలవాటు పడిపోయాడు, ఎడిక్ట్ అయిపోయాడు. భోజనం చేయొచ్చు కదా బాబట్టి, చేద్దాం లేసేపు తక్కువ కూర్చుంటానే. దావీదు గారు కూడా చూడండి ఒకసారి, శిష్యులను దావీదు దగ్గరికి వెళ్ళిపోయాకను అనకండి, భక్తులందరి గురించి మనం తెలుసుకోవాలి. 63 చూడండి ఒకసారి, 63వ కీర్తన. ఎందుకంటే ఆయన ఆ బాధ అదే చెప్పుకున్నాడు. అది మొదట్లో, దేవా నా దేవుడవు నీకునే నీ బలమును నీ ప్రభావమును పరిశుద్ధాలయమందు అంటే ఏం ఎదుగుతున్నాడు. ఎప్పుడు తెల్లారుతుంది కదండి అని అన్నాం కాబట్టి దావీదు గారి దగ్గరికి వచ్చాం. అదే 63వ కీర్తన కిందకి రండి, కొంచెం కిందకి వస్తే 8 నా ప్రాణం అన్నింటి. అదేదో స్నేహితులు ఒకరు చనిపోయారు, ఇంకొకరు చనిపోవడం, భార్య భర్తలు కొంతమంది, ఆమె చనిపోతే ఆయన చనిపోవడం, ఆయన చనిపోతే అక్కడే తల చావు చచ్చిపోవడం. ఆ ప్రాణాలు కలిసిపోయాడు, దాన్ని విడగొట్టలేకపోయాం. ఎంత ప్రేమించుకున్నారు, ఎంత ఇష్టమంటారు అని కొన్ని స్నేహాల గురించి, కొన్ని బాంధవ్యాల గురించి చెప్పుకుంటారు కదా. దావీదు ప్రాణం వెళ్ళి ఎవరిని అంటేసుకున్నదంట అంటే ప్రాణమంత ఎక్కువ దావీదు గారికి ఎవరు. మొత్తం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుతాయి, వారు నాకు జనముగా ఉండున్నట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసి తిని, అంత అవకాశం ఇచ్చి తిని. దావీదు గారు ఎంత సాధించుకోవాలో ఆయన సాధించుకున్నారు. యోహాను గారు ఎంత దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళారు. పేతురు గారు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళారు. యోహాను యాకోబు పేతురులు ఎంతవరకు వెళ్ళారు అంతవరకు. జనసమూహం ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు. మనం ఎక్కడున్నామండి? ఏం వినిపిస్తుంటే, ఏం కనిపిస్తుంటే, ఏం చేస్తుంటాం, ఏం ఆలోచిస్తుంటాం, అందులో నీ భాగం ఎంత, దేవుడి భాగం ఎంత, సాతాను గారి భాగం ఎంత? రేపు దేవుడి ముందు నీకు తలవంపులేని ప్రయోజనకరం ఎంత, తలెత్తుకునేదంత. రేపు తీర్పులోనికి వెళ్ళేటప్పుడు మూలవాక్యం ఏంటి? నీ దినములన్నిటిలో నా భాగం ఎంత, నీ భాగం ఎంత, దుష్టుడి భాగం ఎంత? నడుమునకు నడికట్టు అంటి ఉండు రీతిగా అవకాశం ఇచ్చింది కదా. నేను ఎప్పుడైనా వద్దన్నానా, రావద్దన్నానా? దావీదు గారికి ఇచ్చిన అవకాశం నీకు ఇచ్చాను, యోహాను గారికి ఇచ్చిన అవకాశం నీకు ఇచ్చాను. ఎంతవరకు ఇట్లా చేసుకున్నావు, ఎంతవరకు నీకు ప్రయోజనకరంగా మార్చుకున్నావు? ఈ రేపు ప్రశ్నల వర్షం మనకు రాదా? ఇవన్నీ చెప్పుకొని కొత్త సందేశం విన్నామని సంతోషించాలకూడక, ఈ నీ దినమందైనను మనతో అంటున్నారు, నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా అవకాశము దేవుడు మనందరికి ఇచ్చి నన్ను అంటుకొని నా ప్రాణంతో ప్రాణంలా కలగలిసిపోయి, నా గుండె చప్పుడు విని నాతో నా యొక్క ఆ యొక్క, ఎందుకంటే సామెత ఏమండి పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి, రాజు ఎందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను అని సంఘం అంటుంది.
ఇలా చూడండి, పరలోకంలో జరిగే సందర్భం అది. పరలోకంలో రాజుగారని విశ్వచక్రవర్తి అక్కడ అంతఃపురంలో ఏమని విందుశాలలో కూర్చున్నారు. ప్రముఖులు ఎవరెవరు వచ్చి ఉంటారు? ఎన్ని కోటాను కోట్ల ప్రపంచాలు, అధికారులు, అధిపతులు, గొప్పవారు, ప్రధానులు, ప్రముఖులు ఉంటారు. ఆ మధ్యలోనికి సడన్గా అమ్మగారు వెళ్ళారు. ఎవరు? దేవుని సంఘం. అప్పుడు వెళ్తేనంట, నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. నా ప్రియుడు ఎంత సువాసన గలవాడంటే గోపరసం అంతా. ఆ సువాసన ఆల్రెడీ నాకెక్కడున్నదో తెలుసా? నా రొమ్మునున్నది. నేను అంతఃపుర ప్రవేశం చేసి ఆ యొక్క ఏమండి ఆ విందుశాలలోనికి నేను వెళ్తే ముందు అక్కడున్న వాళ్ళందరూ ఆస్వాదించింది నా స్మెల్ని. సంగమ తాలూకా ఆ చక్కని ఏమండి సువాసనను ఎవరు ఆస్వాదిస్తున్నారు? విందుశాల ఉన్నారు. ఏమి ఒకప్పుడు ఇది వస్తే దాంతోనే నిండిపోయేది మనకి కదంతా. ఇది వెళ్ళిపోయి వస్తే నిండిపోయేది, వెళ్ళిపోతే ఖాళీ అయిపోయేది. రికార్డింగ్ కాదు, పేరు చెప్పండి. రాగానే మొత్తం గది నిండిపోయేది. పర్లేదు, వాళ్ళందరూ ఆస్వాదిస్తున్నారు సువాసన. అందరూ ఆస్వాదించి మురిసిపోతే ఆ పరమ పురుషుందే అది ఆల్రెడీ నాకు నా రొమ్మును ఉన్నది. భూమి మీద ఉండగా సాధించుకున్న దేవుని స్తోత్రం. ఎక్కడుండగా అలాగెలాగంటే నడికట్టు అంటిండు రీతిగా అంటుకునేంత దగ్గరగా అవకాశం దేవుడు ఇచ్చాడు నాకు. అలాగే ఏ భక్తుడు ఆ స్థాయికి వెళ్తారు. మొత్తానికి నువ్వు ఇంకెక్కడో కొట్టుకున్నా ఒళ్ళంతా స్మెల్ వచ్చినట్టు సంఘానికి ఒళ్ళంతా స్మెల్ వచ్చింది. ఎందుకంటే సంఘానికి మొత్తం వెళ్తుంది స్మెల్ వచ్చింది. మరి ఎందుకంటే భక్తులు కొంతమంది దగ్గర ఉన్నారు, కొంతమంది దూరం ఉన్నారు. దూరం ఉన్న వాళ్ళకి కొంచెం స్మెల్, దగ్గర ఉన్న వాళ్ళకి. సంఘం మొత్తం మాత్రం ఏ సువాసన వెదజల్లుతున్నది? ఏసయ లోపల ఉన్న ఆ సౌందర్యము భూమి మీద ఉన్నటువంటి మట్టి కన్యకకి ఎప్పుడు వచ్చిందండి? అంత అవకాశం దేవుడు ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఇప్పుడు యూద జనాంగమునకు, ఇశ్రాయేలు జనాంగమునకు, నీకు, నాకు, మనకు అందరికి ఇస్తేనంట. మళ్ళీ చదువుతాం. నాకు కీర్తి, మహిమ, స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జన్మగా ఉండును. నేను ఇశ్రాయేలు వంశస్థులను అందరినీ, యూదా వంశస్థులను అందరినీ నడికట్టు నరును నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసితినిగా వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా నా మాటలు వినలేదు. విననందు చేత సందేశం పొడుగైపోతే కట్ చేసేస్తాను. 13వ అధ్యాయం. విననందు చేత ఏమండి? విననందు చేత 17వ వచనం. అయినను మీరు ఆ మాట వినగలను ఎడల. అక్కడ వరకు ఆగండి. అయినను మీరు ఆ మాట విననులని ఎడల. ఏ మాట అని ఒకవేళ ఆలోచన చేస్తే పదమూడు నుంచి చదువుతాం. నీవు వారితో ఈ మాట చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను, కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయులను యెహోవా సెలవిచ్చున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపక, వారి ఎడల జాలిపడక నేను వారిని ఈ మాట చెప్పు. ఎందుకు ఆ మాట చెప్పమన్నారంటే కారణం కూడా చూద్దాం ఒకసారి.
ఎందుకు ఆ మాట అంటే ప్రియులారా 8వ వచనం, కాగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును, ఏమి గర్వము? మహాగర్వమంట. ఇంకా కిందకు వచ్చాక 10లో అంటారు, నా మాటలు విననుల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు. అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నవి? గర్వం ఉన్నది, మహాగర్వం ఉన్నది, హృదయ కాఠిన్యం ఉన్నది. ఎవరిలో ఉన్నది? దేవుని ప్రజలలో ఉన్నది. ఎలా ఉన్నదో చూపించడం కొరకు ఒక కార్యాన్ని చేశారు. 13వ అధ్యాయము నేను చదువుతాను మొదటి నుంచి. యెహోవా నాకు ఇలా సెలవిచ్చారు, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకుని నీ నడుము దాన్ని కట్టుకును, నీళ్ళలో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమును కట్టుకుంటుని. 2వ మారు యెహోవా నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమును కట్టుకుని నడికట్టును తీసుకుని లేచి యూఫ్రటీసు వద్దకు పోయి అక్కడ ఉన్న బండబేటలో దాన్ని దాచిపెట్టమనగా యెహోవా నాకు ఆజ్ఞాపించిన. నేను పోయి యూఫ్రటీసు వద్ద దాన్ని దాచిపెట్టింది. అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని ఆజ్ఞాపించిన నడుకట్టును అక్కడి నుండి తీసుకొనమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొట్టాను. నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండేది. అది దేనికి? నిన్ను నన్ను నడుము కట్టుకున్నారు, ప్రవక్త కట్టుకున్నాడు. రావలసిన ఎఫెక్ట్ రాలేదు సరిగా. అంటడానికి ఉండడానికి ఇష్టపడక, సమాధానమైన సంబంధాలు ఎన్ని చెప్పిన ఎన్ని సంగతులు చూపించి సమాధాన పడక, గర్వము మహాగర్వము దేనిని బట్టి? గర్వానికి కారకుడు సాతానుడు. దేని బట్టి? వాడికి ఉన్న సౌందర్యము, అందము, జ్ఞానము, వ్యాపారము అవన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చిన నువ్వు తీసుకొని మళ్ళీ ఆయన మీద గర్వం ఏంటి అనే సందర్భము దేవుని ప్రజల్లో కూడా పనిచేస్తుంది. ఎప్పుడంటే ఎదిగిన తర్వాత, సమృద్ధితో నింపిన తర్వాత. ఇశ్రాయేలు గురించి చెప్పారు, వారికి ఉన్న నిజం ఇప్పటికీ కూడా వారు అలాగే ఫీల్ అవుతారు. ప్రపంచంతో పోలి మేము వేరంటారు అంతే కదా. ఆ గర్వముల గురించి మాట్లాడుతూ వారిని శిక్షింపక పోను 15 చెవి యొక్క వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి అని. చీకటి కమ్మ ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపి వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడే యెహోవా మహిమ గలవాడు ఆయనను అని చెప్పి ఆయనను మీరు ఆ మాట ఇన్ని జరిగిన విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున్నాను. మీ విననొల్లని స్థితిని బట్టి నేనేం చేస్తాను? చాటున. ఏదో 2-3 సార్లు కాదండి, ఇశ్రాయేలుల విషయంలో ఎన్నోసార్లు పక్కకు పోయి దేవుడు ఆడవాడు మరలా వచ్చి తన ప్రవక్తలు పంపి సందేశం పంపి సమాధానకర సంబంధ సంగతులు తెలియజేసి సమాధాన పడమని తెలియజేయాలి. ఏమంటే ఇంకా కొన్ని సంగతులకు ఎందుకు వెళ్ళే కొన్ని సందర్భాలు ఉన్నాయి. ముగించేస్తాను, కట్ చేద్దామని అనుకున్నాను అన్నాను కదా. మెట్టు ప్రియులారా లోపలికి పెట్టాడు పెద్దలుగా. మెట్టు ఏంటంట? పట్టణంను సమీపించారు, లేదా నిన్ను నన్ను సమీపించారు, లేకపోతే ఈ సహవాసం దగ్గరకు వచ్చారు. మనం చూసి దేవుడు సంతోషపడే విధంగా మన పరిస్థితి ఉంటే బేసిక్కున్నట్టు, లేదంటే ఆయన పట్టణాన్ని చూసి ఏడ్చినట్టు, చాటుకు పోయి ఏడ్చినట్టు. ఈ ఒక్క ఆదివారమే కాదండి, ప్రతినిత్యము నిన్ను నన్ను పట్టించుకుంటున్న దేవుడు చాలాసార్లు మన కొరకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఆయనకేదో నష్టము లాభము తగ్గుతుంది కాదు, చేతులు మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామని ఆ తపన, వేదన, బాధ దేవుని కలిగి అయ్యో నా పిల్ల అని గుండు బాదుకుంటూ
నిన్ను నన్ను చూసి ఆయన ఏం చేస్తున్నారు? కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక మాట అంటున్నారు, గర్వాల విడిచిపెట్టండి, మహాగర్వాల హృదయంలో కాఠిన్యం ఉన్నదా విడిచిపెట్టండి. లేకపోతే ఇతరత్ర దేవుని గాయపరిచే ఏ స్థితి అయినా మనలో ఉన్నదా వదలండి, విడిచిపెట్టండి. ముందైతే సమాధాన పడేదాని కొరకే ఏ సిచ్యువేషన్ అయినా దేవుడు నీకు ఇస్తారు, నాకు ఇస్తారు. మనకివ్వబడిన స్థితిగతులు సనిగి వేసారి దేవుని మీద తిరుగుబాటు చేసేదాని కొరకు కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముందు దేవుడితో సమాధానపడాలి. ఆ సమాధానపడే అవకాశం ఇస్తూ మనం దారికి మనం రావాలని కోరుకుంటూ ఇస్తున్నటువంటి మహదవకాశాలు ఒక అవకాశమే ఆదివారము ఆయన జీవమును బల్లలో పాలుపంపులించి జీవములో నింపేదానికంటే ముందు మన స్థితిగతులు మనకు చెప్పు. ఎంత అవకాశం ఇచ్చారంట? నడికట్టు కట్టుకునేంత దగ్గరకు వచ్చి నాకు హత్తుకుని ఉండడం కొరకు వేదిక ఇచ్చారు. మీ ఇష్టం అది. దూరంగా ఉంటారు, దగ్గరగా వస్తారు, అప్పుడప్పుడు వస్తారు, అన్ని వేళలా నాకు కావాలనుకుంటారు. భోజనం టైంలోనే భోజనానికి అందరూ కూర్చుంటే ఇప్పుడు మళ్ళీ ఆయన గుండుగా ఎదుర్కొంటూ అని యోహాన్ గారిని అడిగితే నాకు అక్కడ సందర్భాలు ముఖ్యం కాదు, నాకేం ముఖ్యం? నా యేసు ముఖ్యం. ప్రభు నన్ను తిరిగినాడు. అవకాశం దేవుడైతే ఇచ్చాను. ఎట్లున్నామో పరీక్షించుకున్నాం. ఇకనైనా ఒక నూతన తీర్మానం తీసుకున్నాం. దేవునితో సమాధాన పడుతున్నాం. దాన్ని ప్రార్థన చేసుకున్నాం.